మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. మోదీని ఎందుకు కలిశారో ఆరా తీశారు. పార్టీలో ఉంటావా పోతావా అని గట్టిగా నిలదీశారు కేసీఆర్. దీంతో మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడబోనని స్పష్టం చేసినట్లు తేలింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలవడం, అనంతరం ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి ముఖ్య నాయకులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై పలు వార్తలు, కథనాలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యేపై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకొని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం పైన కేసీఆర్ ఆరా తీశారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలతో టచ్ లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీలో ఉంటావా బయటకు పోతావా అని గట్టిగా అడిగేసరికి మల్లారెడ్డి నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మల్లారెడ్డి చేసే హడావుడి పైన కేసీఆర్ చురకలు అంటించినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, ఒక బాధ్యత గల నాయకుడిగా హూందాగా ప్రవర్తించు, జోకర్లా వ్యవహరించొద్దు అంటూ ఘాటుగా మందలించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుండి పార్టీ పటిష్టతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఈ సమావేశంలో రిపోర్టులను సమీక్షిస్తున్న తరుణంలో మేడ్చల్ సెగ్మెంట్ నుండి బూత్ స్థాయి నివేదిక అందకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుండి రిపోర్టులు వస్తుంటే మేడ్చల్ నుండి ఎందుకు రాలేదు, అసలు అక్కడ ఏం జరుగుతోంది అని మల్లారెడ్డిని నిలదీసినట్లు సమాచారం. నియోజకవర్గంలో నాయకత్వ సమన్వయం లోపించిందని, గ్రౌండ్ లెవెల్లో పార్టీని గాలికి వదిలేశారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చివరకు మల్లారెడ్డి స్పందిస్తూ తన విద్యా సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అధికారులను నేతలను కలవాల్సి వచ్చిందని, ప్రధానిని కలిసింది కేవలం మర్యాదపూర్వకమేనని వివరణ ఇచ్చుకున్నట్లు టాక్. బీఆర్ఎస్ ను వీడబోనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా పార్టీ సమావేశంలో మల్లారెడ్డికి క్లాస్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.